వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ మాధురి. అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ ఇంటికి వచ్చి ఐక్యవేదిక సభ్యులను అభినందించిన మాజీ ఎమ్మెల్యే జయరాములు కుటుంబ సభ్యులు బీసీ మాజీ ఎమ్మెల్యేలను వెలుగులోకి తెచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తూ జయరాములు కూతురు భరణి మాట్లాడుతూ 40 సంవత్సరాలుగా వనపర్తికి దూరంగా ఉన్న మేము కూడా పట్టించుకొని మా నాన్న పేరు డాక్టర్ బాలకృష్ణయ్య అయ్యప్ప మిగతా ఎమ్మెల్యే పేర్లు వెలుగులోకి తెచ్చిన ఐక్యవేదిక నాయకులను మనస్ఫూర్తిగా మా కుటుంబం తరపున అభినందనలు ధన్యవాదాలు తెలుపుతున్నామని వారు తెలిపారు. అలాగే సీఎం మీటింగ్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మా నాన్న పేరు పెట్టడాన్ని, హాస్పిటల్కి డాక్టర్ బాలకృష్ణయ్య పేరు పెట్టడాన్ని స్వాగతిస్తున్నామని ప్రతిపాదించిన ఎమ్మెల్యే తూడి మెగారెడ్డికి, తెలంగాణ ముఖ్యమంత్రికి, అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు కూతుర్లు అరుణ, రోహిణి, భరణి, కుమారుడు వశిష్ఠ, అల్లుళ్ళు రంగస్వామి, అలాగే ఎస్పీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాబుగౌడ్, ఐక్యవేదిక సభ్యులు వెంకటేశ్వర్లు, కొత్తగోళ్ల శంకర్, గౌనికాడి యాదయ్య, విజేత రాములు, నరసింహ, తేజవర్ధన్ యాదవ్, దేశ తిమ్మన్న, బొడ్డుపల్లి సతీష్, శివకుమార్, బాలు, రాజేష్ యాదవ్, రాములు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మీ తొలి వార్త న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. వనపర్తి మాజీ ఎమ్మెల్యే స్వాతంత్ర సమరయోధుడు ఎం జయరాములు గారి కుమార్తెని నేను. మా నాన్నగారు వనపర్తి చాలా సేవ చేశారు. ఆ సేవను ఎన్నో సంవత్సరాలుగా మరుగున పడిన మా నాన్నగారి పేరును పైకి తీసుకొచ్చింది అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ గారు. వారి గ్రూపు సభ్యులందరూ కలిసి వారి కృషి ఫలితంగా ఈరోజు మా నాన్నగారి పేరు సమీకృత కళాశాల, రెసిడెన్షియల్ కళాశాల పేరుకు మా నాన్నగారి పేరును వీళ్ళు రికమెండ్ చేయడము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించి మా నాన్నగారి పేరును పెట్టడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. వారికి మా కుటుంబ సభ్యులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా వనపర్తి ఎమ్మెల్యే గారు మేఘారెడ్డి గారి పేరు చాలా దీనికి కృషి చేశారు. అదేవిధంగా వనపర్తి ఎమ్మెల్యే గారు చాలా దీనికి మా నాన్నగారి పేరు, మా నాన్నగారి ప్రియశిష్యుడైన ఆయన కృషి వల్ల కూడా ఈరోజు కళాశాల మా నాన్నగారి పేరు జి చిన్నారెడ్డి గారు చాలా కృషి చేశారు. వారికి కూడా మా కుటుంబ సభ్యుల తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. ఈ సందర్భంగా నేను మరొకసారి ఒక విన్నపాన్ని తెలియజేసుకుంటున్నాను. మా నాన్నగారి విగ్రహాన్ని పెట్టాలని చాలా కాలంగా నేను అఖిలపక్ష ఐక్యవేదికకు కోరాము. వారి కృషి ఫలితంగా అది కూడా సాధ్యమవుతుందని అనుకుంటున్నాను.